లకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ MSR సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. నిబంధనలను తుంగలో తొక్కి అనుమతులను మించి తవ్వకాలు జరుపుతూ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. నాగలాపురం మండలంలో ఇసుక గ్రావెల్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గొల్లవారి కండ్రిగ గ్రామ పరిధిలో క్వారీ నుంచి ప్రతిరోజు వందలాది టిప్పర్లు గ్రావెల్ను తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి తవ్విన గ్రావెల్ను సరిహద్దులు దాటించి తమిళనాడుకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు ఇచ్చిన అనుమతులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మాఫియా మాత్రం ఏకంగా కొండల్నే పిండి చేస్తుంది. నిబంధనల ప్రకారం జరగాల్సిన తవ్వకాలు కాకుండా లోతైన గోతులు తీస్తూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో టిప్పర్లు నిరంతరాయంగా తమిళనాడు వైపు ప్రయాణిస్తున్నాయి. దీంతో స్థానిక రహదారులు ధ్వంసం కావడమే కాకుండా విపరీతమైన దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇంత బహిరంగంగా అక్రమాలు జరుగుతున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై శ్వేతదీప గ్యాస్ ఏజెన్సీ అధినేత అజిత్ స్పందించారు. ప్రజలకు అవసరమైన సిలిండర్లు నిండుగా అందుబాటులో ఉన్నాయని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. ఆన్లైన్లో బుకింగ్లు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన కీలక వివరణ ఇచ్చారు. కుప్పం పట్టణ పరిధిలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా సాగుతుందని శ్వేతదీప గ్యాస్ ఏజెన్సీ అధినేత అజిత్ స్పష్టం చేశారు. మార్కెట్లో గ్యాస్ కొరత ఉందంటూ కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కేవలం 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలోనే ఇంటికి డెలివరీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, ఆ కారణం చేతనే కొన్ని బుకింగ్స్ ఆలస్యమవుతున్నాయని ఆయన వివరించారు. ఈ సాంకేతిక లోపాలను త్వరలోనే సరిదిద్దుతామని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో గ్యాస్ సరఫరా చేస్తామని అజిత్ స్పష్టం చేశారు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పి జనాలు భయాందోళన చెందుతున్నారు. అటువంటి కొరత ఏమీ లేదు, భయాందోళన చెందవలసిన అవసరం లేదు. సరఫరా సక్రమంగా ఉంది. బుక్ చేసుకున్న వాళ్ళకి 24 నుంచి 48 గంటల లోపల డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఒక బుకింగ్ సిస్టమ్ మాత్రం కొంచెం దేశవ్యాప్తంగా అందరూ ఒకేసారి బుకింగ్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి ఆ బుకింగ్ సిస్టమ్ కొద్దిగా అప్పుడప్పుడు స్టాప్ అవ్వడం, స్టార్ట్ అవ్వడం, క్రాష్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మాకు ఎప్పటికప్పుడు లోడ్స్ వచ్చేస్తున్నాయి. బుకింగ్ చేసిన వాళ్ళకి నిరంతరాయంగా సప్లై చేస్తున్నాం. గ్యాస్ అయితే ఎటువంటి కొరత లేదు. జనం ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరమూ లేదు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో గుండెలను పిండేసే విషాదం చోటు చేసుకుంది. ఒక చిన్న పొరపాటు ఒకే కుటుంబానికి చెందిన 4గురిని బలి తీసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉండగానే కాలయముడు కార్బన్ డయాక్సైడ్ రూపంలో వచ్చి కబలించాడు. 3 చిన్నారులతో సహా ఒకే ఇంట్లో 4 ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పుంగనూరు పట్టణం త్యాగరాజు వీధికి చెందిన ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని రిపేర్ చేయించాడు. ఇంజిన్ రన్నింగ్లో ఉండాలని మెకానిక్ సూచించడంతో రాత్రంతా బైక్ను స్టార్ట్ చేసి ఇంట్లోనే ఉంచారు. చలి ఎక్కువగా ఉండడంతో తలుపులు కిటికీలు అన్నీ బిగించి పడుకున్నారు. అయితే ఆ బైక్ నుండి వెలువడిన ప్రాణాంతక కార్బన్ డయాక్సైడ్ గది అంతా వ్యాపించింది. గాలి ఆడని ఆ గదిలో నిద్రిస్తున్న వారు ఆ విషవాయువును పీల్చడంతో ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. తెల్లవారేసరికి విగత జీవులుగా పడి ఉన్న ఆ చిన్నారులను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఒకే కుటుంబంలో 3 పసిపిల్లలు ఇలా అర్థాంతరంగా తనువు చెల్లించడం పట్టణ ప్రజలను శోక సముద్రంలో ముంచెత్తింది. అజాగ్రత్త ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కాణిపాక స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని అభిషేక సేవలో పాల్గొన్నారు. వీరికి పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామివారి చిత్రపటాన్ని శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణినాయుడు మరియు దేవస్థానం ఈవో పెంచెల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, చిత్తూరు సోషల్ వెల్ఫేర్ సిబ్బంది, ఎస్ఐ నరసింహులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాణిపాక స్వయంభూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క అభిషేక సేవలో పాల్గొనడం జరిగింది.
ఈరోజు ఇక్కడ మన శాసనసభ్యులు మురళీ గారు, ఆలయ చైర్మన్ మణినాయుడు గారు, వాళ్ళందరూ మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాల్గొని స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రాష్ట్రానికి ఉండాలని, ముంచి చేసే జరిగేటువంటి విఘ్నాలన్నీ తొలగించి రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధిలో నడిపించేందుకు స్వామివారి కటాక్షం కలగాలని చెప్పి, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఇంత మంచి జరగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 22వ తేదీన చిత్తూరు సెంట్రల్ మండలంలో నిర్వహించనున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి సంబంధించి కీలక అంశాలపై చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు జి షణ్ముగం ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ శిక్షణా తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి 22న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మండల ప్రశిక్షణ కార్యక్రమం అంటే రానున్న కేంద్ర ప్రభుత్వం ఏవే పథకాలను తీసుకుని వస్తుందో దాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. రానున్న స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇంకా మీద ఇంప్లిమెంట్ మనం దాన్ని పూర్తి స్థాయి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ప్రశిక్షణలో రానున్న కాలం భారతీయ జనతా పార్టీ మన సెంట్రల్ మనం ఏ విధంగా పటిష్టం చేయాలి, బూత్ స్థాయిలో శక్తి కేంద్రం మండల స్థాయిలో కూడా ఏ విధంగా పటిష్టం చేయాలి, దానిపై ఈ ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. వచ్చి ఆదివారం పార్టీ కార్యాలయంలోనే 8 గంటలంతా ప్రారంభమైంది. 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమం భాగస్వామ్యం కావాలి. ఈ మండల ప్రజలు మీరు కార్యక్రమం పాల్గొనడం వల్ల మనం ఏ విధంగా అయితే మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుని పథకాలను ప్రజలకు తీసుకుని చెప్పడానికి గొప్ప మనకు అవకాశం. మీరు ముందుగా ఒకటే చేయించనమాట, ఈ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో మీ ప్రాంతాల నుండి ఒక 5 మంది 5 లిస్ట్ ప్రిపేర్ చేసుకుని తద్వారా వారిని మీరే ఆ రోజు తీసుకొని ప్రయత్నం చేయాలి. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాలెం గ్రామంలో జరుగుతున్న శ్రీ దనకొండ గంగమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక కూటమి నాయకులు, ఉత్సవ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రప్రకాష్, వెంకటేష్ యాదవ్, మోహన్ రాజ్, నీరజాక్షుల్ నాయుడు, రఘు, కాశీనాథన్, ఉదయ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. యుద్ధం సాకుతో కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపడాన్ని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజల కొనలేని పరిస్థితిలో ఉంటే యుద్ధం సాకు పేరుతో వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపి ఇబ్బంది కలిగించడం తగదని, యుద్ధం సాకు పేరుతో వంట గ్యాస్ను కృత్రిమంగా సృష్టించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో రాకుండా చేయడంతో ఇబ్బందులు గురి అవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ అధికారులేమో గ్యాస్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి కొరత ఉండదని, గ్యాస్ సిలిండర్లు ఎక్కువ రేటుతో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఒక పక్క చెప్తున్నా ప్రజలు వెంట గ్యాస్ బుక్ చేస్తే వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేసే పరిస్థితి లేదు. వంట గ్యాస్కి అలవాటు పడినారు జనాలు. ఈరోజు గ్యాస్ ఎప్పుడైతే కొరత ఏర్పడిందో
ఆ కొరతతో ఈరోజు కట్టి పొయ్యిలో వచ్చేసింది. మళ్ళా ఈ కట్టి పొయ్యి చూడండి వస్తూ ఉంటారు, ఈ పరిస్థితి వస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, దానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, వంట గ్యాస్ ధరలని నియంత్రణ చేయడానికి ఈరోజు ఈ విధంగా పెంచేస్తే, అసలు పెంచితే పోని 2000 అయినా కూడా కొనే పరిస్థితిలో ఉన్నారు మహిళలు పాపం. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయినారు. ఈరోజు గ్యాసులు బుక్ చేసినా కూడా దొరకడం లేదు. అంటే కృత్రిమ కొరతలు సృష్టించి గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతులు ప్రజలపైన అధిక భారాన్ని మోపడం చాలా బాధాకరం. ఇది చాలా అన్యాయమైన కూడా సిపిఐగా మేము భావిస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఈ వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణం అధికారులే. అధికారులు మాత్రం చెప్తున్నారు, ఎవరైనా గ్యాస్ ధరలు పెంచితే వాళ్ళపైన కేసు పెట్టండి, ఎవరైనా గ్యాస్ స్టాక్ పెడితే వాళ్ళపైన కేసు పెట్టండి అంటారు. కానీ ఇప్పుడు వంట గ్యాస్ ఎక్కడ దొరుకుతూ ఉంది, అసలు డబ్బులు ఇస్తే కూడా బుక్ అయ్యే పరిస్థితి లేదు. దానిపైన అధికారులు ఏం చేస్తున్నారు, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమైన భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సంబంధించిన ప్రభుత్వం అధికారులు ఈరోజు వంట గ్యాస్ పైన వెంటనే చర్య తీసుకొని వినియోగకుల వల్ల ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ దొరికే విధంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. Malabar Gold and Diamonds, the responsible jeweler.